తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నప్పుడు ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాటలు కూడా తను వేరే ప్రతిపాదన పెట్టింది తప్ప కోట్ల మంది తెలంగాణ ప్రజల వాయిస్ పక్షాన లేరు వారు. ఎందుకు ఆ ప్రత్యేకత ఏమిటి? ఒక భాగం అని చెప్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు, నిజామాబాద్ గొప్పోడని చెప్పినారు, గంగా జమున తహజీబ్ అన్నారు, ఆయన అవేమనలేదు. ఎందుకు ఎందుకు దాని ఈ క్యారెక్టర్ ఏమో ఎట్లా ఎట్లా అనాలిసిస్ చేయాలి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, అసదుద్దీన్ గారి యొక్క ఆలోచన ఎప్పుడైనా కానీ ఒక కాంట్రవర్సీ మీద ఉంటుంది. ఆయన పొలిటికల్ లైఫ్ అంతా కూడా ఒక కాంట్రవర్సీ మీదే డిపెండ్ అయ్యి బిల్డ్ చేసుకుని ఆయన కెరీర్ని, ఆయన పార్టీని కూడా. నువ్వు ఎస్ అంటే నేను నో అంట, నువ్వు ఎక్స్ అంటే నేను -X అంట. ఇదే ధోరణి లోపల ఉంటుంది తప్ప అందరూ అనే మాటలు కానీ అందరూ చేసే పనులకు కానీ ఆయన టోటల్గా భిన్నంగా చేయడంలోనే ఆయన చాలా సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి ఆయనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. సో ఆయన ఐడెంటిటీ నిలుపుకోవడానికి ఆయన ఎలాంటి కాంట్రవర్సీనైనా సరే చెప్పగలుగుతాడు, చేయగలుగుతాడు. ఓకే, దాని నుంచి బెనిఫిట్ కూడా పొందగలుగుతాడు. మీరు ఏ ఇష్యూలైనా తీసుకోండి, ఆయన డెఫినెట్గా ఈజ్ అ పాయింట్ ఆఫ్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో కూడా ఆయన చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా కూడా చేయగలిగే నేర్పరి అసదుద్దీన్ గారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక విషయం తీసుకోండి, అది సిఏఏ గురించి కానివ్వండి, లేదు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే కానివ్వండి, మీకు ప్రైమ్ మినిస్టర్ కాదా అని అంటాడు, ఆయన ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటాడే. అదే నీకు ప్రైమ్ మినిస్టర్ కాదని ఎవరైనా క్వశ్చన్ చేసుకుంటే అన్నారు అనుకోండి, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు కదా, అలా నాకా నీకా ఏంటి పరిస్థితి? చాలా తెలివిగా. సో చాలా అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే చుట్టుపక్కల ఉన్న అటెన్షన్, భారతదేశంలో ఉన్న ప్రజల అటెన్షన్ అంతా కూడా తనపైనే ఉంచుకునేట్టు చేయగలడం లోపల అసదుద్దీన్ ఓవైసీ గారు మెజారిటీ టైమ్స్ ఈ సక్సెస్ఫుల్. ఆయనకు అది చదువు వల్ల వచ్చిందా, లేదు తను ఎట్లయినా ఎగ్జిస్టెన్స్ కావాలి కాబట్టి నేను ఇట్లా క్రియేట్ చేయాలా అని ఆలోచించి వచ్చిందా అనేది మనం ఆలోచిస్తే, ఫ్రాయిడియన్ థియరీ ఏం చెప్తుందంటే, సైకో అనలిటిక్ థియరీ, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్న ఛాలెంజెస్ కానివ్వండి, కాంట్రవర్సీస్ కానివ్వండి, లేదు ఇంట్లో ఒక అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ మనిషిని చాలా అతలాకుతలం చేస్తాయి. చేసినప్పుడు ఈ మనసులో ఉన్న ఈ అతలాకుతల భావనలన్నీ కూడా ఇలాంటి కాంట్రవర్సీని క్రియేట్ చేసినప్పుడు జరిగే షేకింగ్, జరిగే ఒక డిస్టర్బెన్స్ వీళ్ళకు చాలా స్వాంతన కలుగుతుంది. వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ కూడా అలా రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని అట్లా చేస్తేనే వీళ్ళకు చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎవరైనా సరే, అసదుద్దీన్ ఓవైసీ గారే అని కాదు, ఎవరైనా సరే ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్ విచ్ దే హ్యావ్ బీన్ క్యారింగ్ సిన్స్ లాంగ్ టైమ్. ఒక చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్. ఆ కాన్ఫ్లిక్ట్స్ మీద వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకోవాలని తెలియకపోవడం ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు వాళ్ళ పీర్ని చూడడం, అలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో పెరగవలసి రావడం, తర్వాత ఇంట్లో ఎలాంటి సైడ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కావచ్చు, లేదు వాళ్ళు ఏ సమాజంలో అయితే ఉన్నారో ఆ సమాజంలో ఒక పర్టికులర్ ఐడియా గురించి కానీ, కమ్యూనిటీ గురించి పదే పదే రిపీటెడ్గా దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, వాళ్ళకు ఆటోమేటిక్గా అలాంటి కాంట్రవర్సీలు తీసుకోవడమే ఒక వే ఆఫ్ లైఫ్గా మారినప్పుడు, దానివల్లనే మన ఐడెంటిటీ నిలబెట్టుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక స్ట్రాటజీ తీసుకొని ఆ కాంట్రవర్సీ మీదనే వాళ్ళ లైఫ్ని బిల్డ్ చేసుకుపోతారు. అలాంటి కాంట్రవర్సీ మీద బిల్డ్ చేసుకున్న ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మనం ఓవైసీ గారే చెప్పచ్చు. మనం అంటే బచ్పన్ సే వచ్చిన మొత్తం ఇట్ ఈజ్ ఏ వ్యక్తి అయినా సరే, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ చూస్తే ఆయన ఏమంటాడంటే, చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉండి, చాలా డిస్టర్బెన్స్లో ఉండి, చాలా కాన్ఫ్లిక్ట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే పాలిటీషియన్స్ అవుతారని. ఓహో, అలాంటి వాళ్ళే రాజకీయాలు చేస్తారు, అలాంటి వాళ్ళే రాజకీయంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఒక యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు. ఆల్ పొలిటీషియన్స్ వాళ్ళ యాంగ్జైటీని మీట్ చేసే ఛాలెంజ్ హైలీ డైనమిక్ సిస్టమ్ సొసైటీ ఎక్కడ ఉంటుంది అని అంటే పాలిటిక్స్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందులో ఉండడం వల్ల వాళ్ళకు చాలా సేఫ్ అని ఫీల్ అవుతారు, వాళ్ళు ఒక కంఫర్ట్ని ఫీల్ అవుతారు వాళ్ళు రాజకీయాల్లో ఉండడం. మిగతా వాళ్ళందరికీ ఏంది ఇది, పొద్దున్న లేస్తారు రాత్రి దాకా అడి తిరుగుతారు, ఇడి తిరుగుతారు, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఎవడొచ్చి వాళ్ళను మోసం చేస్తాడో తెలియదు, ఎవడొచ్చి వాళ్ళను దెబ్బ కొడతాడో తెలియదు. కానీ ప్రతి క్షణం వీళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి అని అంటే, వాళ్ళు అలర్ట్గా ఉంటేనే వాళ్ళు దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ సేఫ్. సో అలాంటి వాతావరణం లోపల ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలకు వెళ్తారు. దిస్ వాట్ జిడ్డు కృష్ణమూర్తి సేస్.
సో మనం కొంతమంది పొలిటీషియన్ చూస్తే ఇది కరెక్ట్గా మనకు కనెక్ట్ అవుతుంది, అవును. అర్థమైపోతుంది. కానీ దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ మొన్న బీఆర్ఎస్తోనే చంద్రబాబు నాయుడుతో, ఏపీలో జగను కొన్ని స్టేట్మెంట్ స్ట్రైట్గా ఇస్తాడు ఆయన. అరే వాళ్ళు నాకు ఇంత పూర్వ స్నేహితులు కదా, మేము కలిసి పనిచేసినాము, ఇప్పుడు అంటే ఎట్లా అని జనరల్గా అనిపిస్తుంది కదా. మరి వారు అట్లా ఏ వ్యూహంలో భాగంగా ఎట్లా అనుకుంటుంది, ఏం ఆలోచన ఉంటుంది అప్పుడు? ఎప్పుడైనా మనం సార్లు చాలా మంది పెద్దవాళ్ళ నోట్లో విన్నాం ఏంది, పొలిటీషియన్స్కి పాలిటిక్స్ లోపల మొత్తం జీవితాంతం శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరని. ఓకే, అందులో అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఒక ఐడెంటిటీని గుర్తించడానికి కోసం చేసే ప్రయత్నం లోపల వాళ్ళందరూ ఫామ్లెస్ పొలిటీషియన్స్ అంటారు. ఈ ఫామ్లెస్ అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడంటే ఏ రూపంలో అంటే ఆ రూపంలోకి వెళ్ళిపోతారు, నీళ్ళలాగా వెళ్ళిపోతారు. ఇక్కడ చెంబు ఒక షేప్ అవసరం ఉందంటే వాళ్ళు చెంబులాగా మారిపోతారు, ఒక గ్లాసుల షేప్ మారంటే గ్లాసులాగా మారిపోతారు. సో అట్లాంటి పాలిటిక్స్ చేయడం వల్లనే వాళ్ళకి మొత్తం భారతదేశం మొత్తంలో చూడండి అన్ని స్టేట్లలో కూడా వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకునే దిశలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దే కీప్ గ్రోయింగ్ ఇట్ ఆల్సో. అలానే ఈయనకున్న ఇంకొక చతుర్థి ఏంటంటే, ఈయనొక్క పార్టీనే గ్రో చేయడం, ఈయనొక్కడే ముస్లిం ఫేస్గా రిప్రజెంట్ చేయడం ఒకటే కాకుండా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈయనకే సపోర్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే 2014-15 కంటే ముందున్న ఎంఐఎం సీట్లన్నీ ఎమ్మెల్యేగా వివిధ రాష్ట్రాల లోపల, లేదు కార్పొరేటర్లు కానివ్వండి, ఈ 10 years లోపల తాను రకరకాల స్టేట్లలో ఫామ్ చేసిన సీట్లన్నీ చూడండి, యూ విల్ గివ్ ద డిఫరెన్స్. ఈ 10 సంవత్సరాల్లో చాలా పటిష్టంగా ఎదిగాడు తను అన్ని స్టేట్లలో కూడా. ఎందుకు అంటే తెలియకుండా, తెలిసి డైరెక్ట్ ఇండైరెక్ట్గా, రహస్యంగానో బహిరంగంగానో అన్ని పార్టీలు ఈ ఎంఐఎంని ఎస్టాబ్లిష్ చేయడానికే సహకరించే విధంగా తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. అందరికీ మామూలుగా డైరెక్ట్గా చూస్తే ఏం ఉన్నట్టు అనిపించదు, కానీ హీ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ అదర్ పార్టీస్ టు సపోర్ట్ హిమ్, అండ్ త్రూ దట్ ఓన్లీ ఆయన అంతగా ఎదిగాడు. కానీ సామూహిక వివాహాలు చేస్తుంటారు మన దగ్గర కొందరు, అట్లా ఒక రకమైన ప్రచారం ఉంటుంది. లేదు కష్టాలు తక్కువ ఆదుకొని సోషల్ మీడియాలో అక్కడికన్నా పెట్టి చేసేది ఒకటి ఉంటుంది. ఈయనవి ఏమి ఉండవు, కానీ నిరంతరం ఒక టచ్ ఉన్నాడు మా కోసం ఉంటుంది కదా. దీన్ని సైకాలజీ ప్రకారం ఈ ఆలోచన ఏమంటారు, దీన్ని ఎట్లా డిఫైన్ చేయాలి వీటిని? ఒక బీపీఎల్ లెవెల్లో ఉండే వాళ్ళకి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో ఉన్న వాళ్ళందరికీ కానీ ఏం కోరుకుంటారు, ఒక హయ్యర్ ఫైనాన్షియల్ స్టేటర్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు, పైన ఉన్న వాళ్ళు ఈ వ్యక్తితో నాకు పరిచయం ఉన్నది అని చెప్పుకోవడం గొప్పగా భావిస్తారు. లో లెవెల్ ఉన్న వాళ్ళకు ఆలోచన ఏంటంటే, బీపీఎల్లో ఉన్న వాళ్ళకు మనిషే మనకు ధైర్యం అనే భావన కలిగి ఉంటుంది. అందుకే మీరు ఒక బస్తీలో ఎవరైనా చనిపోయిన చూడండి, అందరు పనులు మారుకొని అటెండ్ అవుతారు, ఫ్యూనరల్ అటెండ్ అవుతారు, 10 రోజుల కార్యక్రమం కూడా అటెండ్ అవుతారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ స్థానంలో ఉన్న వాళ్ళు చాలా ప్రగాఢంగా నమ్మేది అంటే మనిషే తోడు అని నమ్ముతారు. సో ఇలాంటి ఆలోచనే అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా ఎక్కువ మంది ఇంప్రూవ్ అంటే ఫైనాన్షియల్గా గ్రో కానీ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి గ్యారెంటీగా రెగ్యులర్గా విజిట్స్ ఉంటాయి, వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళని మీరు చెప్పినట్టు ఎప్పుడూ దర్బారు రెడీగా ఉంటుంది, ఎవరంటే వాళ్ళు వెళ్ళి యాక్సెసిబుల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, కలవచ్చు. ఇట్లాంటి భావన ఏం కలిగిస్తుంది, మనకు రెగ్యులర్గా యాక్సెసిబిలిటీ ఉంటే మనకి ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా మనకు ఒక అన్న ఉన్నాడు, మన భాయి ఉన్నాడు, మనం చేయగలుగుతాడు అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ గారు గత 20 సంవత్సరాలుగా 100% సక్సెస్ఫుల్ అయ్యింది. కాబట్టి ఎవ్వరు కూడా ఈయనను దాటి ఆలోచించే పరిస్థితి రాదు. ఎందుకంటే నాకు అన్ని పనులు సమకూరుతున్నాయి కదా, నాకు అవసరానికి తను భరోసా ఇస్తాడు, ఏదైనా పని కావాలంటే పని ఇవ్వగలుగుతాడు, ఎవరికైనా ఫోన్ చేయమంటే ఫోన్ చేయిస్తాడు, రైట్, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే 10 మంది నిలబెట్టగలుగుతాడు. సో ఇలాంటి భావన కలిగించే ఒక నేత వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అంతకంటే దీన్ని దాటిపోయి ఆలోచించే ఆలోచన కూడా రాదు వాళ్ళకు.